నమస్తే అమ్మా. నమస్తే మీ సార్. పేరు? నా పేరు తెట్టి సరస్వతి. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, మాగంటి సునీత గారు నిలబడ్డారు బీఆర్ఎస్ నుంచి. మాగంటి సునీత గారికి రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు, ఒకవేళ వస్తే ఎలా పరిపాలిస్తుంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఆమె వెనక మేము ఆయన వెనక కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు. వాళ్ళందరూ మేమంతా ఉన్నాం, ప్రజలు ఉన్నాం. ఆమె వెనక మేము ప్రజలను బట్టి ఆమె నిలబడ్డది. ఆమె కాబట్టి ఆమె ముందు వస్తుంది. ఆమె ప్రజలకు న్యాయం చేస్తుంది. అన్యాయం అయితే ఈలాగా అన్యాయం అయితే చేయదు. వాళ్ళు మాగంటి సునీత గెలుస్తుంది. ముందంచెల్నే ఆమెనే ఉంది. ఆమె వస్తుంది. కానీ ముందులో ఆమె మంచి మంచి పనులు చేయబోతుంది. గోపీనాథ్ ఎలా చేసిండో ఆమె కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా సంవత్సరాలు వచ్చిన 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన మా కేసీఆర్ సారు 10 సంవత్సరాలు చేశారు. 2 సంవత్సరాలు చేసిన ఏముంది? ప్రజలు ఏడుస్తున్నారు. ఒక తిక్కు కాదు, ప్రజలు ఎవరు విద్యార్థులు ఏడుస్తున్నారు, మన రైతులు ఏడుస్తున్నారు, వికలాంగులు ఏడుస్తున్నారు. మా పెళ్లి లేని ఆడపిల్లలు వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తాను. తులం బంగారు ఇస్తాను. తులం బంగారు లేదు, 1,00,000 రూపాయలు లేవు. ఏ గ్యాస్ 500 సిలిండర్ 500 గ్యాస్ అన్నాడు. అది లేదు, ఏది లేదు. ఏమిస్తున్నాడు? ఏం ప్రజలకి ఏం లోపల ప్రజల లోపలనే స్పందన వచ్చింది. ప్రజలే గుణపాఠం చెప్తారు. మేము చెప్పేది ఏం లేదు. ప్రజలే మంచి గుణపాఠం చెప్పి ఆయనను పక్కకు పెడతాం. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో అది రౌడీ షీటర్ టికెట్ ఇచ్చింది అంటున్నారు. రౌడీ షీటర్లను కూడా ప్రజలే చెప్తారు. సరే, మీరు ఒకవేళ క్యాంపెయినింగ్ వస్తే గల్లీల నుంచి కూడా బయటకు వెళ్ళలేరు అని అన్నారు. మరి ఎలా అవుతుంది మీ క్యాంపెయిన్? తిరుగుతున్నాం మేము, మస్తు జరుగుతుంది. హ్యాపీగా తిరుగుతున్నాం మేము, సంతోషంగా తిరుగుతున్నాం. మేము భయం లేదు, భయం పెట్టుకొని తిరుగుతలేం. సంతోషంగా తిరుగుతున్నా. కారు గుర్తు ఓటు వేయండి అని ఇల్లు తిరిగి చెప్తున్నాం మేము. భయం ఏం లేదు, భయం లేదు.